మాట్లాడినా కూడా మాట్లాడుతున్నారు తప్ప సరైనటువంటి పాటించడంలో ఫెయిల్ అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు నిన్న ఐఏఎస్, ఐపీఎస్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? అసలు ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, వివేక్ ముగ్గురికి, అలాగే మీకు యాంకర్ రాజశేఖర్ గారికి కూడా నమస్కారం. అయితే మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి అప్పుల కుప్ప చేసిన కేసీఆర్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే. ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు ఐఏఎస్ని, ఐపీఎస్లని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పినట్టు కాళ్ళు మొక్కించుకున్న గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ఎక్కువ పాత్ర ఈరోజు ఐఏఎస్లను కానీ, ఐపీఎస్లు కానీ, ఫ్రెండ్లీ పోలీసు కానీ, పోలీసులను కానీ వీళ్ళందరినీ అటు ఇంకా 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 కొంచెం డీప్గా పోతే మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మంత్రుల దగ్గర ఉన్న ఓఎస్డీలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా గత 10 సంవత్సరాలలో ఎవరైతే మొత్తానికి అక్కడ తిష్ట వేసి కూర్చున్నారో వాళ్ళందరినీ నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా మారాలి అంటే వాళ్ళు మారారు. వాళ్ళ మీద మీరు ఒక డేగా కన్ను వేసి ఇమీడియట్గా వాళ్ళు పని చేస్తారా, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి మారుస్తారా, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా. ఒకటి. రెండోది, మొత్తానికి ఈరోజు నేను పాత కల్పన టాకీస్, ట్యాంక్ బండ్కి దగ్గర పాత కల్పన టాకీస్ దగ్గర ఉంటాను. ఈరోజు నెక్లెస్ ప్రైడ్ అనేది ఒక అపార్ట్మెంట్ ఉంది ట్యాంక్ బండ్కి అని 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్. దాంట్లో ఈరోజు బినామీలు ఉన్న వాళ్ళంతా కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఓ 30 నుంచి 50 మంది వెళ్తారండి. నేను ఇది స్వయాన చూసినా కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఏమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక్కసారి సెలెక్ట్ అయితే అటు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, పోలీస్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఓత్ తీసుకొని బయటకు వస్తారు. ఏదైతే మంత్రులు, ముఖ్యమంత్రి ఎట్లయితే ఒట్టు తింటారో ఆ రకంగా వాళ్ళు కూడా తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ ప్రజాసేవ చేసే దాంట్లో మొత్తానికి అందరికందరు కూడా పైరవికారులులే, లేకపోతే పని చేయని వాళ్ళు ఉన్నారని నేను చెప్పాను. ఎందుకంటే నిజాయితీ పరుల ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్లకు మటుకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం లేదు. వాళ్ళు పని చేస్తే ఇటు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, గతంలో కానీ, ఇప్పుడు కానీ ఎవరైనా సరే వాళ్ళని అడ్డు పెట్టడము, మీ పని మీరు చేసుకోపోండి అని చెప్పి ఇటు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాక వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మా ముఖ్యమంత్రి అయినా సరే, గత ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా బ్లేమ్ చేయొచ్చు. కానీ ఈరోజు పరిసరాలు మారాలంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లకి పని చేసే వాళ్ళని ఆ కరెక్ట్ పోస్టింగ్లు వేయాలా, వాళ్ళతోని పని చేయించుకోవాలా. ఆరు అదే కాకుండా ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు నేను ఆయన ఈ ఒక్క విషయం లేఖవిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఎవరైతే అధికారులు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లలో ఉన్నారో ఇంక్లూడింగ్ సిఎస్, కానీ వాళ్ళని మార్చి ఎందుకు పని చేపిస్తలేరు అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం వచ్చి ఒక 1 ఇయర్ అయింది, సరే మనం సెట్ రైట్ అవ్వాలా అనే రకంగా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు 14 మాసాలు. ఇప్పుడు తమ్ముడు వివేక్ కూడా మొత్తానికి మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అది ఒక సామెత చెప్పింది కదా, 1000 ఎలకలను తిని మళ్ళీ పిల్లి నేను అచ్చుకుపోయినా అన్నదో ఆ వెంకటరెడ్డి గారు చెప్పినారు, రామ్మోహన్ గారు చెప్పినారు. ఆ స్టైల్లో వివేక్ చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఈరోజు సిస్టమ్ అంతా ఖరాబ్ చేసింది. 29వ రాష్ట్రం అనే తెలంగాణని మొన్న పార్లమెంట్లో కూడా ఆమె నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్ప చేసింది అనేది చెప్పడం, అది ఒక రకంగా ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్తే మీకు చేత కాదు అది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు కానీ, రామ్మోహన్ రావు గారు కానీ, ఇప్పుడున్న వివేక్ కానీ మనం లైవ్లో మాట్లాడుతున్నాం. కొన్ని సందర్భాలలో దాన్ని సెర్చ్ చేసేలా నిజంగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక రూలింగ్ పార్టీలు ఉండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కూడా మీకు నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఒక లిబరల్ కొంచెం ఇవ్వాల్సి వస్తుంది, టైం పడుతుంది. కేసీఆర్ గారిని ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటా. ఆయన ఈరోజు ఆయన జన్మదినమైన 1 సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడను, తర్వాత నేను వస్తాను మాట్లాడతాను అన్నాడు. మొన్న లేచి ఏదో మాట్లాడింది. కానీ ఈరోజు ఆయన జన్మదినం పూర్తి చేసుకొని రేపటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 14 మాసాలు మాట్లాడలేదు. ఈరోజు ప్రజలకు ఇచ్చే హామీలను రాజకీయం చేయకుండా ప్రజలకు ఏదైతే హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని మీరు పూర్తి చేయండి, మేము వెంబడిస్తామని చెప్పండి. దానికి నేను కూడా ఆశిస్తాను. అటువంటి పరిస్థితిలో ముందుకు రావాలా. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా సరే, మంత్రులైనా సరే ఒక సిస్టమ్గా పోతున్నారు. కొన్ని జాగాలలో సిస్టంలో అవకతవకలు ఉన్నదాన్ని సరిచేస్తూ పోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు
వెంకటరెడ్డి గారు అన్నట్టు మన జస్ట్ 2 days బ్యాక్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీసీల మీద పెట్టిన రోజే అదే రోజు సాయంకాలం జెల్వీఆర్లో దేవేందర్ గౌడ్ గారిది ఆవిష్కరణకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నిన్న మళ్ళీ ఆవిష్కరణకి వెళ్ళడం జరిగింది. ఈయన ఐఏఎస్ ఆఫీసర్. అయితే గతంలో ఉన్న రాజకీయాలు కానీ లేకపోతే అధికారులు కానీ వేరున్నారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ముందున్న అధికారులు, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న 11వ సంవత్సరంలో ఉన్న అధికారులను కూడా వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. ఈరోజు గతంలో చేసిన అలవాటుకు ఆ 10 సంవత్సరాలల్లా అధికారులను మేము డిసిషన్ తీసుకోవద్దా అనే రకంగా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తరఫుకని వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళ వర్క్లా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలా, వాళ్ళ పని చేస్తూ ఉండాలా. వాళ్ళు ఒకవేళ నోట్ ఫైల్ రాసే దాంట్లో మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏదన్నా సిస్టంలో తప్పు ఉంటే సార్ ఇది ఖచ్చితంగా నోట్ ఫైల్న రిమార్క్స్ రాసి రౌండ్ డౌన్ చేసి పంపించమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ అమ్మా న్యూస్ లైవ్ డిబేట్ వేదికగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదు అనుకుంటే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు అట్లీస్ట్ ఈ రోజు నుండి మీరు సరి చేసుకోండి. ప్రజలకు మేలు జరిగేలాగా, ప్రజలకు అభివృద్ధి జరిగేలాగా మీరు పనిచేయాలని కోరుకోవడం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన వేరే ఉన్నా కూడా శివలాల్ గారు తన అభిప్రాయాన్ని జోడిస్తూ ఒక హేతుమైనటువంటి వాదన వినిపించాలనిపిస్తుంది నాకు. మీరేమంటారు? సరే, శివకుమార్ గారి ఎందుకంటే పార్టీలకు అతీతంగా మా అందరికంటే బ్రహ్మాండంగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి ఆయనే హితవచనం చెప్పాడు. కానీ ఒక మాట అంటారు, ఒక మనకు పద్యం ఉంది, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు అని. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పనిచేయకపోతే ఎవరు తప్పు అవుతుంది? మన ప్రజానాయకుడి తప్పు అవుతుంది. కుక్క తోకను ఆడించాలా, తోక కుక్కను ఆడించాలంటే ఖచ్చితంగా కుక్కనే తోకను ఆడించాలి. అధికారులు తోక, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అసలైన అంటే కుక్క ప్రధాన భాగం. అటువంటి అప్పుడు మరి మనం ఆడిస్తే ఆడాల్సిన వాళ్ళు మనం ఆడిస్తున్నారని మనం పడితే ఏమన్నట్టు, మనం ఆత్మకులం అన్నట్టు, మనం తెలియదక్కువ వాళ్ళు, మనం సరి అయిన విధంగా చేస్తలేమని చెప్పి ఏమంటున్నాను. గతంలో ఒక మాట, చాలా మాటలు అంటే డ్యూయల్ రోల్, రెండు కూడా అపరిచితుల్లో విక్రమ్ లాగా ఇటు మాట్లాడి ఆయన మాట్లాడి, అటు మాట్లాడి ఆయనే మాట్లాడి, మనకి ఏం సందు లేదు, మనకి ఇచ్చడానికి ఏం అవసరం లేదు, రెండు మాటలు ఆయనే మాట్లాడాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమో వ్యూహాత్మకంగా ఆలోచించారు. నేను చెప్తాను, ఎందుకంటే అసలు అధికారులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికారులకి ఇక్కడ నుంచి ఆ సభ నుంచి ఒక వార్నింగ్ లాంటిది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అని భావించాల్సిన అవసరం ఉంది. వార్నింగ్ కాదు, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలన అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆత్మపరిశీలన చేసుకుంటో వాళ్ళు చేసుకోవాలి. రాజశేఖర గారు ఎట్లా అని చెప్తాను. ఉదాహరణకు గతంలో ఏ కేసులో అయినా జైలుకి పోయింది మేమే. రాజశేఖర రెడ్డి గారు మొన్నటి 11 ఏళ్ళు విడిచిపెట్టండి, అంతకుముందు 10 ఏళ్ళు విడిచిపెట్టండి, అంతకుముందు 10 ఏళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి, పిపి ఆచార్య వీళ్ళందరూ జైలు పోయినవాడు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా అధికారులు ఉండేవారు, బయటకు వచ్చిన సందర్భంలో యాక్షన్ కూడా తీసుకున్నారు. కరెక్టే. ఎవరి మీద పోయింది? ఇప్పటికి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాడు అంటున్నాడు. వీళ్ళు పోతారు, ఎవరైతే మనకు అధికారులు వాళ్ళు పోతారు. అందుకని నేను అధికారులు ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు తప్పు చేయమంటే చేసుడు కరెక్టా కాదా ఆలోచించుకోవాలి, డిసైడ్ రావాలి, అవసరమైతే పక్కగా తప్పుకోవాలి. అయితే ఇంకొకటి కూడా, ఇంతకుముందు మన శివలాల్ గారు మంచి మాట చెప్పారు. ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉంటారో అదే అధికారులను కొనసాగించడానికి కారణం ఏమిటి అనేది స్పష్టంగా ఆయన అడిగాడు. రెండోది ఏంటంటే, ఏ అధికారి అవుతున్నాడో డిసైడ్ నోట్ రాస్తే పక్కకు పోతాడు ఖచ్చితంగా. అంటే నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ అని ఓ సామెత ఉన్నది. గతంలో మనకు మన సురేష్ ప్రభు అని విద్యుత్ శాఖ మంత్రి ఉండేవాడు శివసేన కేంద్రంలో. ఆయన ఏం తీసుకోడు, ఏం తినడు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, స్వయంగా శివసేన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఆయన తీసేయండి, విద్యుత్ శాఖ అనేది చాలా ఏమన్నా బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది, రూపాయి ఇస్తలేడు, రూపాయి తీసుకుంటాడు, తీసేయండి అని స్వయంగా శివసేన పార్టీ వాళ్ళు కోరిండ్రు వాజ్పేయి గారి మంత్రివర్గంలో. ఎందుకు అంటే, నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్, తిననియ్యాడు అని చెప్పి గడ్డి వామ్ అటువంటి వాళ్ళు మంత్రులుగా టీచర్ నచ్చరు. ఎగ్జామ్ హాల్లో సిన్సియర్ గా ఉండే కష్టం మనకి. అందుకని సార్ అధికారులు ఏమైతుందంటే, ఇప్పుడు శివకుమార్ గారు స్పష్టంగా అధికార పార్టీలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఆ లూప్ లైన్ పెడుతున్నారు. అసలు నిజమైన మంచి అధికారులు లూప్ లైన్ పెడుతున్నారు. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు పాలన తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి రంగనాథ్ గారు చేసే పనులని సమర్థిస్తలేరు, తప్పులు ఉన్నాయన్న. కానీ రంగనాథ్ గారు స్వేచ్ఛ ఇస్తే మంచి చెట్టు కొంత మంచి పని అయితే అవుతుందా అయితే లేదా. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, అధికారులను ఎంపిక చేయడంలో ఎవరు దేనికి అర్హులు చూడాలి.
ఆ మాట కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటి అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు బాగా చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత ప్రోద్బలంతోనో వాళ్ళు అనుకున్నటువంటి అకౌంట్స్ అగర్వాల్ మన గతంలో చూసుంటాం డ్రగ్స్ కేసులో చాలా విపరీతంగా ముందుకెళ్లారు, కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ అని మళ్ళీ మారిపోయినటువంటి ఇలాంటి సందర్భాలు కూడా చూసాం మనం. అవును, అదే అందులో అధికారులు శత్రువులు ఉంటారు, అధికారులలో కూడా ఐఆర్ఎస్లు ఉంటారు. ఇంతకుముందు కాళ్ళు పట్టుకునే కలెక్టర్లు చూసినాం మనం కదా, ఇప్పుడు కూడా స్వాగతాలు చెప్పే కలెక్టర్లు చూస్తున్నాం. ఒక బీఆర్ఎస్ హయాంలో కాదు, హయాంలో కూడా ముఖ్యమంత్రి గారి తమ్ముడికి గొడుగు బట్టి అధికారులను చూస్తలేమో మనం, ఆయన వస్తే స్వాగత సత్కారాలు చేసే అధికారులను చూస్తేనేమో ఏ పదవి లేని వాళ్ళకి కూడా చేస్తే చూస్తలేమో మనం. అందుకని ఏమంటున్నారంటే అధికారులను పావులుగా వాడుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారు. 5 ఏళ్ళు ఉండిపోతారు వీళ్ళు మన సంపద. అందుకని ఒక మాట సార్, ఇప్పుడు జరగాల్సిన రాజశేఖర గారు ఏంటంటే వీళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి, సిసిఏ రూల్స్ ఉన్నాయి. దాంతో పాటు సర్వీస్ రూల్స్ లో ప్రతి సంవత్సరం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా తమ జీతభత్యాలు లెక్క తీసుకొని తమ ఆస్తులు అప్పులు వెల్లడించాలి. రాజకీయ నాయకులు కూడా ఉంది, వీళ్ళకు ఉన్నది. ఇవాళ ప్రశాసన నగర్ పోదాం, వెంకటరెడ్డి గారు అన్నారు కదా, ప్రశాసన నగర్ పోతే వాళ్ళ బంగ్లాలు చూస్తే వాళ్ళ ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయి. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇటు రాజకీయ నాయకులు ఇదే పని చేస్తున్నారు, అధికారులు అదే పని చేస్తున్నారు. అంటే కంచె చేను వేస్తే ఇక దిక్కేవాడు, కన్న తల్లి దయం అయితే తొట్ల కట్టి దిక్కేవాడు. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారి మాటలు కాదు, చేతలు చూపించాలి. ఆయన చేతిలో అధికారం ఉంది, చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆయన చూపించకుండా మట్టి మాట చెప్తే లాభం లేదు. శివలాల్ గారు మీరు ఏమంటారు అంటే స్పష్టంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులుగా రామ్మోహన్ రావు గారు మాట్లాడినా లేకపోతే పార్టీల పరంగా వారు మాట్లాడినా మాటలు కాదు చేతులు ఉండాలంటే అలాంటి మార్పు దిశగా వెళ్ళబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం మాట్లాడుతున్నారు తప్ప చేయట్లేదు అన్నటువంటి ప్రధాన క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఏమంటారు? నేను ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తలేను, లేకపోతే అధికారులను సపోర్ట్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వంని ఒక గాడిలో పెట్టి ప్రజల సంక్షేమాన్ని చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఐపీఎస్ల గురించి మాట్లాడడం జరిగింది. రేపు ఎవరైనా అధికారులు కరెక్ట్ లేకపోతే వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకొని గత 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి ఉన్నట్టు నేను ఉండను, నేను ఖచ్చితంగా దీంట్లో మార్పులు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఏసీ రూమ్లలో కూర్చోకుండా ప్రజలకు పోయి మీరు పనిచేయండి, ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి తగ్గట్టు నేను బడ్జెట్ ఇస్తాను, ఆ అభివృద్ధి చేద్దామనేది ముఖ్యమంత్రి గారి సారాంశం. నేను ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నానంటే పార్టీలో నేను 1983 నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూడడం జరిగింది. ఎన్టీ రామారావుని మొదలు పెట్టుకుంటే విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దాని తర్వాత చెన్నారెడ్డి గారు 2 సార్లు, ఆ రకంగా ఆలోచిస్తే మళ్ళీ ఇటు రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ తర్వాత మళ్ళీ మా రేవంత్ రెడ్డి. అయితే ఇంతమందిలో పరిపాలనలా ఈ 15 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పీరియడ్ తర్వాతనే కొంచెం అటు ఇటు అయింది. కానీ అంతకుముందు చేసిన వాళ్ళంతా కూడా ఒక ఉందాగా ఒక పద్ధతిగా అసెంబ్లీలో మాట్లాడినా లేకపోతే ప్రజలకు ఏదన్నా చెప్పాలనుకున్న ఒక మంచి భాషతో మాట్లాడడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంచెం చంద్రబాబు నాయుడుకి రాజశేఖర రెడ్డి గారికి పడకపోవడము కొంచెం ఒక 2-3 మాటలు దొరలినాయి అంతే, అది కూడా మరీ ఎక్కువ లేదు. కానీ ఈ ప్రస్తుత 10 సంవత్సరాలలో మొత్తానికి తెలంగాణ భాష అంటే ఒక అభిమానము, ప్రేమ, మర్యాదలు పక్కన పోయినాయి. దూషించడమే, సామెతలతో తిట్టడము, ఇదంతా పెంచిపోసినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ నాకు తెలిసినంత మటుకు ఒకటి రేవంత్ రెడ్డి, తర్వాత బండి సంజయ్, తీన్మార్ మల్లన్న, తర్వాత అరవింద్, ఈ నలుగురు మొత్తానికి కేసీఆర్ గారికి శిష్యులు అయిపోయారు. కేసీఆర్ని ఇట్లా తిడితేనే కేసీఆర్కి అర్థమవుతుంది అనేది. ఈ తిట్లతోని కేసీఆర్ కొంచెం సెట్ రైట్ అయ్యాడు, ప్రజలకు కూడా అర్థమైంది ఎవరికి తప్ప అనేది. దాని తర్వాత ఈరోజు ప్రజలల్లో ఈ తిట్ల పురాణంతోనే అవుతుంది అని చెప్పి సెకండ్ లైన్, థర్డ్ లైన్ లీడర్షిప్ కూడా అదే స్టైల్ అయిపోయింది. లోకల్ బాడీస్లో కూడా ఈ తిట్టుకునే అయిపోయింది, గల్లలు పట్టుకొని కొట్టుకోవడం అయిపోయింది. రాజకీయం అంతా మొత్తానికి పాతగా జమానాల ఏమంటారు వీధి నల్లాలు ఉంటుండే కదండి, పబ్లిక్ ట్యాప్స్, ఆ పబ్లిక్ ట్యాప్స్ కాడ బిందెలు పెట్టి కొట్లాడినట్టే పరిస్థితి అయిపోయింది. ఈ ప్రస్తావన మారాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 అసెంబ్లీలు చాలా ఉందాగా నడిచినాయి, మార్పులతో పోయినాయి. గత 10 సంవత్సరాలు ఉన్నట్టయితే తిట్టుకోవడం కానీ అవన్నీ లేవు. అవసరమైతే వాళ్ళు తప్పు చేసిన దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేయండి, మీరు తాళం వేసేయండి, స్పీకర్ గారు వీళ్ళు బయటికి పోతూ వీళ్ళు చేసిన తప్పులు వినాలని ముఖ్యమంత్రి గారు చెప్తుండే. నేను రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, అయితే ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడ ఫేవర్ చేస్తున్నాను కాదు, కానీ ఈ వాంట్ టు డూ సంథింగ్ బెటర్. ఎందుకంటే నాలో ఆయన పదే ఒక 2-3 సార్లు అనడం జరిగింది, ఈ పిల్లగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మార్పు జరిగిందంటే నేను అంతకంటే ఇంకెక్కువ సాధించింది అంటుండు. ఆ మాటను కొంచెం మార్పు ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లో ఉండాలంటే ఒక అంశం కూడా అయితే నేను ఆ మార్పు కూడా నువ్వు చూపించడం జరిగింది. ఈరోజు పీసీ కులగణనల ఒక చిన్న ఒక 20-30%
బహుశా పొరపాటు జరిగిండొచ్చు, అది సరిదిద్దడానికి ఈ 10 రోజులలో మళ్ళీ దాన్ని కరెక్షన్ Yes, yes, survey చేస్తామంటారు. చేస్తాం. ఎస్సీ క్లారిఫికేషన్ చేస్తాను మాట ఇచ్చిండు.